స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 15 మరియు మార్చ్ 16 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301(b)కి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. మనము ప్రీవియస్ క్లాస్లో యుఎస్ ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301(b)కి సంబంధించిన కీ డీటెయిల్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. కరెక్ట్ స్టేట్మెంట్స్ని చూద్దాం. స్టేట్మెంట్ 1, ఇది విదేశీ దేశం యొక్క వస్తువులు మరియు సేవలపై సుంకాలు లేదా ఇతర వాణిజ్య పరిమితులను విధించడానికి యుఎస్కు అధికారం ఇస్తుంది. ఎస్, ఇది చట్టసభల ఆమోదం అవసరం లేకుండానే యునైటెడ్ స్టేట్స్ యొక్క ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఈ సెక్షన్ 301(b)ని ఉపయోగించుకుని ఏదైనా దేశం అమెరికా యొక్క ప్రయోజనాలకు దెబ్బతీసే విధంగా తమ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ విధానాలలో డిస్క్రిమినేటరీ మెజర్స్ తీసుకుంటూ ఉంటే అలాంటి సందర్భాలలో సుంకాలను లేదా ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ను విధించే అధికారం యుఎస్టీఆర్కి ఉంటుంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. వివక్షాపర వాణిజ్య పద్ధతులు ప్రోత్సహించే దేశాలపై సెక్షన్ 301(b) కింద చర్య తప్పనిసరి. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. తప్పనిసరి అంటే మ్యాండేటరీగా సెక్షన్ 301(b) కింద చర్యలు తీసుకోవాలి అనేది ఈ స్టేట్మెంట్ ఇస్తుంది. బట్ రాంగ్. ఓన్లీ వాలంటరీగా యుఎస్టీఆర్ యొక్క డిస్క్రిషనరీ మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఆన్సర్ ఏ 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. పాంచజన్యం మోగింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఎన్నికల షెడ్యూలు విడుదల. ఈ ఆర్టికల్ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాలు మరియు ఒక యూనియన్ టెరిటరీకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ ఆర్టికల్లోని ఇంపార్టెంట్ డీటెయిల్స్ మరియు మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనము డిస్కస్ చేద్దామండి. దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. 4 కీలక రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ పోరుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. సో ఈ షెడ్యూల్ ప్రకటనతో ఆయా రాష్ట్రాలలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమలులోకి వచ్చినట్లు అయింది. మొత్తంగా వీటిలో 824 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 17.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం పశ్చిమ బెంగాల్లో మొత్తం 294 స్థానాలకు గాను 2 దశలలో ఏప్రిల్ 23 మరియు ఏప్రిల్ 29వ తేదీలలో ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడులో 234 స్థానాలకు గాను సింగిల్ ఫేజ్లోనే ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్నారు ఏప్రిల్ 23వ తేదీన. కేరళలో కూడా ఒక దశలోనే 140 స్థానాలకి గాను ఏప్రిల్ 9న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇక అస్సాంకి సంబంధించి మనం చూస్తే అస్సాంలో మరియు పుదుచ్చేరిలో కూడా ఏప్రిల్ 9న నిర్వహించనున్నారు. సో కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి ఈ 3 ప్రాంతాలలోనూ ఏప్రిల్ 9న ఎన్నికలు జరగనున్నాయి. అండ్ వీటన్నిటికీ సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడతాయి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మనము చూద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఆపరేషనల్ పీరియడ్ ఎప్పుడు ఇది అమలులోకి వస్తుంది అంటే ఎలక్షన్ అనౌన్స్మెంట్ కమ్స్ ఇన్ టు ఎఫెక్ట్ ఇమ్మీడియట్లీ అపాన్ అనౌన్స్మెంట్, రిమైన్స్ ఇన్ ఫోర్స్ అంటిల్ రిజల్ట్స్. ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేసిన ఇమ్మీడియట్లీ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమలులోకి వస్తుంది. అండ్ లీగల్ స్టేటస్ మనం చూస్తే నాట్ స్టాట్యూటరీ, ఇది ఏ విధమైన చట్టం ద్వారాను అమలులోకి రాలేదు అండి. నాట్ పాస్డ్ బై పార్లమెంట్, carries moral and constitutional weight. Violations prosecutable under RPA Representation of Peoples Act 1951 and IPC అంటే ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత 2023లో చేంజెస్ వచ్చాయి. అండ్ CRPC అంటే భారతీయ నాగరిక సురక్షా సంహిత. వీటిలోని నిబంధనలను ఉపయోగించుకుని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేట్ అయినప్పుడు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి సంబంధించిన ఎవల్యూషన్ మనం చూస్తే 1960 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొదటిసారిగా ఇది అమలులోకి వచ్చింది. అండ్ 1962 జనరల్ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ లో నేషన్ వైడ్ దీనిని అడాప్ట్ చేసుకున్నారు. అయితే దీని యొక్క ప్రాధాన్యత మరియు స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్
టిఎన్ శేషన్ గారు 1991 పీరియడ్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఉన్నప్పుడు చాలా ప్రభావవంతంగా ఉపయోగించారు. ఇందులో అనేక సంస్కరణలను కూడా తీసుకువచ్చారు. అయితే ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్కి సంబంధించి ఛాలెంజెస్ ఏంటి? ల్యాక్ ఆఫ్ ఎన్ఫోర్సిబిలిటీ, నాన్ స్టాట్యూటరీ నేచర్ కాబట్టి దీనిని అమలులో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఈసీఐ ప్రైమరీలీ రిలైస్ ఆన్ మోరల్ సెన్స్యూర్ ఆర్ టెంపరరీ బ్యాన్స్ ఆన్ క్యాంపెయినింగ్స్ అండ్ ర్యాలీస్. బట్ స్ట్రింజెంట్ యాక్షన్ అనేది ఇక్కడ ఉండకపోవచ్చు అండి. సో అందుకే ఈ ఎన్ఫోర్సిబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ప్రస్తుతం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి సంబంధించిన అతిపెద్ద ఛాలెంజ్ డిజిటల్ మాల్ ప్రాక్టీసెస్, మానిటరింగ్ సోషల్ మీడియా, ఫేక్ న్యూస్, ఏఐ డీప్ ఫేక్స్, ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ గా ఉన్నాయి. అండ్ ప్రపోజ్డ్ రిఫార్మ్స్ మనం చూస్తే స్టాట్యూటరీ బ్యాకింగ్ ఉంటే మరింత సమర్థవంతంగా దీనిని అమలు చేయవచ్చు. రికమెండెడ్ బై దినేష్ గోస్వామి కమిటీ 1990 అండ్ 2013 స్టాండింగ్ కమిటీ. ఈ రెండు కమిటీలు కూడా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951లో ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ని ఇంటిగ్రేట్ చేసి దీనికి చట్టబద్ధతను కల్పించాలి అని రికమెండ్ చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిని అపోజ్ చేస్తుంది. రీజన్ ఏంటి అంటే ఆర్గ్యూయింగ్ లీగల్ ప్రొసీడింగ్స్ టేక్ టూ లాంగ్ డ్యూరింగ్ షార్ట్ ఎలక్షన్ సైకిల్. ఎలక్షన్ సైకిల్ అనేది చాలా చాలా తక్కువ పీరియడ్ ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ఎంసీసీకి చట్టబద్ధత కల్పిస్తే దీని యొక్క లీగల్ ప్రొసీడింగ్స్ తేలడానికి చాలా చాలా సమయం పడుతుంది అండ్ ఎలక్షన్ సైకిల్ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఈసీఐ దీనిని అపోజ్ చేస్తుంది. సో ఇవి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జాతీయ లోక్ అదాలత్లో 2.84 కోట్ల కేసులు పరిష్కారం. ఈ ఆర్టికల్ దేశవ్యాప్తంగా 2026 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో పరిష్కరించిన కేసుల సంఖ్య గురించి వివరిస్తుంది. అండ్ ఈ గణాంకాలు మనము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ లో ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. దేశవ్యాప్తంగా శనివారం నిర్వహించిన 2026 సంవత్సరం తొలి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో రికార్డు స్థాయిలో 2,84,14,329 కేసులు పరిష్కరించి 10,920 కోట్ల మేరకు వివాద సెటిల్మెంట్ పూర్తి చేసినట్లు జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ నాల్సా తెలిపింది. ఇందులో 2,57,82,254 కేసులు వివాదం ప్రాథమిక దశలో ఉన్నవి కాగా 26,32,075 కేసులు పెండింగ్ లో ఉన్నవి అని పేర్కొంది. మనకి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజంలో ఈ లోక్ అదాలత్లు చాలా కీలక పాత్ర పోషిస్తాయండి. ముఖ్యంగా సివిల్ కేసులు మరియు జరిమానాలతో సరిపెట్టదగిన క్రిమినల్ కేసులు, రెవెన్యూ, బ్యాంక్ రికవరీ, చెక్ బౌన్స్ కేసులు, ఉద్యోగ సర్వీసులు, పింఛను వివాదాలు, మోటారు వాహన ప్రమాద క్లెయిమ్లు ఈ సందర్భంగా పరిష్కరించడం జరిగింది. ట్రాఫిక్ చలానాలు, వైవాహిక వివాదాలు, వారసత్వ కేసులు, భూసేకరణ, కార్మిక వివాదాలు, ఆర్బిట్రేషన్, వినియోగదారులు, విద్యుత్తు, జల, టెలిఫోన్ బిల్లులకు సంబంధించిన వివాదాలు కూడా ఇందులో పరిష్కరించినట్లు తెలియజేశారు. సో ఈ విధంగా మ్యామూత్ పెండెన్సీని అంటే సుమారు 2.84 కోట్ల కేసులను పరిష్కరించడం అనేది ఒక రికార్డుగా చెప్పవచ్చు. ఈ కంటెక్స్ట్ లో అసలు ఈ లోక్ అదాలత్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ చూద్దామండి. వాట్ ఈజ్ లోక్ అదాలత్? ఆల్టర్నేటివ్ మెకానిజం ఫర్ అమికబుల్ సెటిల్మెంట్ ఆఫ్ పెండింగ్ ఆర్ ప్రీ లిటిగేషన్ డిస్ప్యూట్స్. అంటే న్యాయస్థానాల మీద భారాన్ని తగ్గించడానికి ప్రాథమిక దశలో ఉన్న వివాదాలు లేదా కోర్టులలో పెండింగ్ లో ఉండి ఇరు వర్గాలు సామరస్యంగా పరిష్కరించుకోదగినవి ఏమైనా ఉంటే అలాంటివి లోక్ అదాలత్ లో పరిష్కరించుకుంటారు. లోక్ అదాలత్ అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ, స్టాట్యూటరీ బాడీ అండర్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ యాక్ట్ 1987. అండ్ డెసిషన్స్ యొక్క నేచర్ మనం చూస్తే డెసిషన్స్ ఆర్ ఫైనల్ అండ్ బైండింగ్, ట్రీటెడ్ యాజ్ సివిల్ కోర్ట్ డిక్రీస్ అండ్ నో అపీల్. ఇది ఇంపార్టెంట్ అండి మనకి. సో దీని వలన కేసెస్ యొక్క పరిష్కారం వేగవంతంగా ఉంటుంది అండ్ జ్యుడిషియరీ మీద భారం అనేది తగ్గుతుంది. లోక్ అదాలత్స్ కి సంబంధించిన కీ ఫీచర్స్ మరియు బెనిఫిట్స్ మనం చూస్తే ఫాస్ట్ అండ్ ఫ్రీ, చాలా త్వరగా ప్రాసెస్ అనేది ముగుస్తుంది. కోర్టు ఫీజు అనేది ఉండదు, నో కోర్టు ఫీజ్. అండ్ రిఫండ్స్ ఫర్ సెటిల్డ్ కేసెస్. లోక్ అదాలత్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, ఏ విధమైన కోర్టు ఫీజు ఉండదు. అలానే లోక్ అదాలత్ లో పరిష్కరించబడిన కేసెస్ కు ఇంతకు ముందు ఏదైనా కోర్టు ఫీజు చెల్లించి ఉంటే వాటిని కూడా రిఫండ్ చేయడం జరుగుతుంది.
అండ్ ఫైనాలిటీ, బైండింగ్ ఆన్ సెటిల్మెంట్ ప్రివెంట్స్ ప్రొలాంగ్డ్ లిటిగేషన్. వీటి యొక్క అవార్డ్స్ అనేవి ఫైనల్ అండ్ బైండింగ్ కాబట్టి ఫర్దర్ లిటిగేషన్ కి ప్రొలాంగ్డ్ కి అవకాశం ఉండదు. ప్రొసీజర్ కూడా వెరీ ఫ్లెక్సిబుల్ అండ్ స్పీడీ ఉంటుంది. అమికబుల్ సొల్యూషన్స్, ఫోకస్ ఆన్ కాంప్రమైజ్ అండ్ గివ్ అండ్ టేక్ మెంట్స్ రిలేషన్షిప్స్. సో ఇక్కడ సహృదయంతో కూడిన తీర్పులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాంప్రమైజ్ మీద మరియు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఈ తీర్పులు అనేవి ముగిసిపోతాయి అండ్ రిలేషన్షిప్స్ అనేవి మెరుగుపడతాయి. ఇక టైప్స్ ఆఫ్ లోక్ అదాలత్స్ మనం చూస్తే నేషనల్ లోక్ అదాలత్. నేషనల్ లోక్ అదాలత్ హెల్డ్ ఆన్ ఏ సింగిల్ డే అక్రాస్ ఇండియా. సో ఇప్పుడు శనివారం జరిగిన లోక్ అదాలత్ అనేది నేషనల్ లోక్ అదాలత్. సుప్రీం కోర్టు నుంచి తాలూకా లెవెల్ కోర్ట్స్ వరకు కూడా అన్ని కోర్ట్స్లోనూ ఈ లోక్ అదాలత్ అనేది నిర్వహించారు. అనదర్ వన్ పర్మనెంట్ లోక్ అదాలత్. పర్మనెంట్ బాడీ ఫర్ పబ్లిక్ యూటిలిటీ సర్వీసెస్ లైక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిసిటీ, వాటర్, బ్యాంకింగ్, ఇలాగా పబ్లిక్ సేవల మీద ఉండే కంప్లైంట్స్ ని పరిష్కరించడానికి ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది ఉంటుంది. అయితే మోర్ దాన్ 1 crore రూపీస్ డిస్ప్యూట్ ఉన్న కేసెస్ మాత్రమే ఈ పర్మనెంట్ లోక్ అదాలత్ అనేది పరిష్కరించడం జరుగుతుంది. ఇక మొబైల్ లోక్ అదాలత్. మొబైల్ లోక్ అదాలత్ అనేది ట్రావెల్స్ టు వేరియస్ ఏరియాస్, రిజాల్వ్స్ పెట్టి కేసెస్ అండ్ స్ప్రెడ్స్ లీగల్ అవేర్నెస్. ఇది ఒక స్థానంలో ఒక రూమ్ లో కాకుండా వివిధ గ్రామాలకి ప్రాంతాలకి తిరిగి చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తుంది. అలానే ఈ లీగల్ సర్వీసెస్ మీద అవగాహనను కూడా కల్పిస్తుంది. ఈ లోక్ అదాలత్స్ లో కామన్లీ సెటిల్డ్ కేసెస్ మనం చూస్తే సివిల్ మ్యాటర్స్ లైక్ ల్యాండ్ ఎక్విజిషన్, లేబర్ డిస్ప్యూట్స్, ప్రాపర్టీ పార్టిషన్ ఎక్సెట్రా, అండ్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ లైక్ బ్యాంక్ లోన్ రికవరీ, చెక్ బౌన్సెస్, బిల్స్ ఎక్సెట్రా, ఫ్యామిలీ ఇష్యూస్ లైక్ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, సక్సెషన్ కేసెస్, అలానే మైనర్ అఫెన్సెస్ లైక్ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అండ్ ట్రాఫిక్ చలాన్స్ ఎక్సెట్రా. సో ఈ విధంగా న్యాయస్థానాల మీద భారాన్ని తగ్గించడానికి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ మెకానిజంగా ఈ లోక్ అదాలత్స్ అనేవి వెన్నెముకగా నిలుస్తున్నాయండి. ఏడీఆర్లో లోక్ అదాలత్స్ గురించి ఇంపార్టెంట్, అలానే ఈ గణాంకాలు మనకి ఇప్పుడు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంట్రాడే రుణ నిబంధనల్లో మార్పులు, ఫండ్ సంస్థలకు కొత్త మార్గదర్శకాలు. మ్యూచువల్ ఫండ్స్ కి సంబంధించి ఇంట్రాడే అంటే ఒక రోజు వ్యవధిలో తీసుకునే రుణాలకు సెబీ కొత్త గైడ్ లైన్స్ ప్రతిపాదించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండి. ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ని పూలప్ చేస్తారు. సో ఈ పూలప్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ని ఒక ఫండ్ మేనేజర్ మేనేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్ మేనేజరే అసెట్ మేనేజింగ్ కంపెనీస్ లేదా ఫండ్ మేనేజింగ్ కంపెనీస్ అని పిలుస్తాం మనము. సెబీ ఇప్పుడు ఈ సంస్థలకే న్యూ గైడ్ లైన్స్ అనేది ప్రతిపాదించింది. అండ్ ఈ ఫండ్ మేనేజర్ ఏం చేస్తారు, సెక్యూరిటీస్ లో అంటే డైవర్సిఫైడ్ సెక్యూరిటీస్ లో ఈ పూలప్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అంతా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. దెన్ దీని మీద రిటర్న్స్ అంటే లాభాలు అనేవి వస్తాయి. ఈ లాభాలని ఇన్వెస్టర్స్ కి షేర్ చేస్తారు. ఇది మ్యూచువల్ ఫండ్ కి సంబంధించిన కాన్సెప్ట్. ఈ మ్యూచువల్ ఫండ్ లో ఇప్పుడు ఈ ఇంట్రాడే అంటే ఒక రోజు వ్యవధిలో తీసుకునే రుణానికి సంబంధించి ఫండ్ పేమెంట్ రెడెంప్షన్స్ లో టెంపరరీ మిస్ మ్యాచ్ ని అడ్జస్ట్ చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ కి రిటర్న్స్ లో కొంత అమౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ ఫండ్ మేనేజింగ్ కంపెనీ దగ్గర ఆ అమౌంట్ ఉండకపోతే ఇంట్రాడే బారోయింగ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో దీనికోసమే ఈ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రతిపాదిత నిబంధనల ప్రకారం అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బోర్డుతో పాటు ట్రస్టీల బోర్డు ఇంట్రాడే రుణ సదుపాయాల వినియోగాన్ని నియంత్రించే విధానానికి తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. ఆమోదించిన ఈ పాలసీని ఈ కంపెనీలు తమ వెబ్సైట్ లో ప్రజలకు అందుబాటులో ఉంచాలి. అంటే ఈ న్యూ పాలసీ విధానానికి ఆమోదం తెలుపుతున్నట్లు కంపెనీ బోర్డుతో పాటు ట్రస్టీల బోర్డు కూడా ఆమోదం తెలిపి ఆ పాలసీని తమ వెబ్సైట్లలో ప్రచురించాలి. అండ్ రుణాల వినియోగంపై పరిమితులను ఇక్కడ చూడవచ్చు. యూనిట్ల తిరిగి కొనుగోలు, విక్రయం, వడ్డీ చెల్లింపులు, యూనిట్దారులకు ఐడిసిడబ్ల్యూ చెల్లింపులు అంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్. వచ్చిన రిటర్న్స్ లో కొంత భాగంతో పాటు క్యాపిటల్ లోని కొంత భాగాన్ని కూడా విత్డ్రా చేసుకుంటారు. దీనినే ఐడిసిడబ్ల్యూ చెల్లింపులు అంటారు. సో ఇలాంటి చెల్లింపులకి ఈ నిర్దిష్ట ప్రయోజనాల కోసం మాత్రమే ఇంట్రాడే రుణాలను ఉపయోగించాలి అని సెబీ స్పష్టం చేసింది. అలానే మరొక నిబంధన ఏంటి అంటే తీసుకునే రుణం మొత్తం ఆ రోజు ఖచ్చితంగా రావాల్సిన మొత్తం కంటే మించకూడదు అని నిబంధనను విధించింది.
ఎందుకు ఈ న్యూ గైడ్ లైన్స్ అంటే ప్రస్తుత పరిశ్రమ విధానం ప్రకారం ప్రధానంగా లిక్విడ్ ఓవర్ నైట్ స్కీమ్లలో పెట్టుబడిదారులకు రెడెంప్షన్ చెల్లింపులను T+1 రోజు అంటే ట్రాన్సాక్షన్ అయిన మరుసటి రోజే ఉదయం వేళల్లోనే పూర్తి చేస్తున్నారు. కానీ ట్రెప్స్ కావచ్చు, రివర్స్ రెపోల లావాదేవీల మెచ్యూరిటీ ద్వారా వచ్చే నిధులు కావచ్చు, ఇవి జనరల్గా ఆ రోజు సాయంత్రానికి అడ్జస్ట్ అవుతున్నాయి. సో ఈ మిస్ మ్యాచ్ ని అధిగమించడానికి మ్యూచువల్ ఫండ్లు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలతో అధికారికంగా ఇంట్రాడే ఒప్పందాలను కుదుర్చుకుంటాయి. రావాల్సిన నిధులు ఆలస్యం కావడం వల్ల ఏవైనా అదనపు ఖర్చులు లేదా నష్టాలు వస్తే ఆ భారాన్ని ఏఎంసీ స్వయంగా భరించాలి తప్ప ఫండ్ ఖాతాలో వేయకూడదు. మీన్స్ ఏఎంసీఏ పూర్తిగా ఆ బాధ్యత వహించాలి తప్ప ఫండ్ లో వాటిని కలపకూడదు అని సెబీ గైడ్ లైన్స్ ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రాసెస్ ఒకసారి చూడండి. టెంపరీ మిస్ మ్యాచ్ వస్తే ఎగ్జాంపుల్ T+1 మార్నింగ్ రెడెంప్షన్స్ పేమెంట్స్ ఏమైనా ఉన్నప్పుడు ఇంట్రాడే బారోయింగ్ లో తీసుకున్న అమౌంట్ తో ఫండ్ మేనేజర్ ఆ రెడెంప్షన్స్ ని పే చేస్తారు అండ్ దెన్ సేమ్ డే మెచ్యూరిటీ ప్రొసీడ్స్ రిసీవ్ అవుతాయి. సో ఆ అమౌంట్ ని తిరిగి రీపేమెంట్ చేయడానికి ఉపయోగిస్తారు. సో ఈ టెంపరీ మిస్ మ్యాచ్ ని అడ్జస్ట్ చేయడం కోసమే ఈ ఇంట్రాడే బారోయింగ్ అనేది ఉపయోగపడుతుంది. ఈ న్యూ గైడ్ లైన్స్ లో బారోయింగ్ క్యాప్ ని కూడా ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది అండి. ద 20% నెట్ అసెట్ క్యాప్ డస్ నాట్ అప్లై టు ఇంట్రాడే బారోయింగ్. సో మనకి ఓన్లీ ఆ రోజు వచ్చే మొత్తం లాభం కంటే ఎక్కువ బారోయింగ్ తీసుకోకూడదు అనే నిబంధన మాత్రమే ఉంది. అండ్ ఈ 20% నెట్ అసెట్ క్యాప్ అనేది తొలగించడం జరిగింది. లిమిట్స్ అండ్ యూసేజ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఏ సందర్భాలలో మాత్రమే ఈ ఇంట్రాడే రుణాలను ఉపయోగించుకోవాలి అని. అండ్ దెన్ అసెట్ బ్యాకింగ్ అనేది చూద్దాం. ఏ అసెట్స్ కి ఈ ఇంట్రాడే రుణాలు అనేవి ఎలిజిబుల్ అవుతాయి అనేది చూస్తే గవర్నమెంట్ సెక్యూరిటీస్, ట్రెజరీ బిల్స్, టీ బిల్స్ అంటాము, ఎస్డిఎల్స్, స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అండ్ రెపో ట్రాన్సాక్షన్స్. అండ్ కాస్ట్స్ గవర్నెన్స్ గురించి ఆల్రెడీ చెప్పుకున్నాము. బర్డెన్ ఇన్వెస్టర్స్ మీద కానీ స్కీమ్స్ మీద కానీ పెట్టకూడదు. ఏఎంసీస్ మాత్రమే వాటిని బేర్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మ్యూచువల్ ఫండ్స్ కి ఇంట్రాడే ట్రేడింగ్ కొరకు సెబీ తీసుకువచ్చిన కీలక నిబంధనలు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భద్రతా మండలిలో సమస్య ఉంది అని ఇకనైనా గుర్తించాలి, ఐరాసా సెక్రటరీ జనరల్ గుటెరెస్. ఈ ఆర్టికల్ యుఎన్ సెక్రటరీ జనరల్ గుటెరెస్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో రిఫార్మ్స్ గురించి ప్రతిపాదించడం చూడవచ్చు. దీనికి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దాం. భద్రతా మండలిలో ఉన్న సమస్యను గుర్తించాల్సిన అవసరం ఉంది అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ అభిప్రాయపడ్డారు. శాశ్వత సభ్య దేశాలు తమ సొంత ప్రయోజనాల కోసం వీటో అధికారాన్ని వాడుతూ ఉండడం వల్ల యుద్ధాలు, ఘర్షణలు ఆపడంలో భద్రతా మండలి విఫలమవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. అలానే ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికా వంటి ప్రాంతాలకు శాశ్వత సభ్యత్వం లేకపోవడం భద్రతా మండలి చట్టబద్ధత, ప్రభావశీలతను దెబ్బతీస్తుంది అని గుటెరెస్ హెచ్చరించారు. 21వ శతాబ్దపు సమస్యలను పరిష్కరించాలి అంటే భద్రతా మండలిలో సమూల మార్పులు అవసరమని ఆయన హెచ్చరించడం ఇక్కడ చూడవచ్చు. ఈ కంటెక్స్ట్ లోనే అసలు యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. ఒరిజినల్ 1945 స్ట్రక్చర్ మనం చూస్తే P5 పర్మనెంట్ కంట్రీస్ 5 సభ్య దేశాలు ఉన్నాయి. బట్ 80 సంవత్సరాలు గడిచినా కూడా యుఎన్ఎస్సి స్ట్రక్చర్ లో ఏ విధమైన మార్పులు రాలేదు. మరియు 21వ శతాబ్దపు ప్రస్తుత కాల పరిస్థితులకు తగ్గట్లు యుఎన్ఎస్సి కౌన్సిల్ అనేది లేదు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతుంది. 21st సెంచరీ రియాలిటీస్ ఏంటండి? మ్యాసివ్ ఇంక్రీజ్ ఇన్ డైవర్స్ నేషన్స్, షిఫ్టింగ్ గ్లోబల్ పవర్. ఇన్నాళ్ళు యూనిపోలార్ ఆర్ బైపోలార్ గా ఉన్న వరల్డ్ ఇప్పుడు మల్టీ పోలారిటీని సంతరించుకుంది. అనేక దేశాలు ఎస్పెషల్లీ భారత్, బ్రెజిల్, జర్మనీ ఇలాగా మల్టిపుల్ పవర్ సెంటర్స్ అనేవి ఎమర్జ్ అవుతూ ఉన్నాయి. ప్రెసెంట్ స్ట్రక్చర్ మనం చూస్తే P5 పర్మనెంట్ 5 కంట్రీస్ తో పాటు 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్, టోటల్ 15 మెంబర్స్ కౌన్సిల్ అనేది ఉంటుంది. ఈ నాన్ పర్మనెంట్ కంట్రీస్ 2 సంవత్సరాల పాటు ఎలక్ట్ అవుతాయి అండ్ ఎవ్రీ ఇయర్ 5 కంట్రీస్ ని రీప్లేస్ చేస్తారు. అయితే ప్రెసెంట్ ఉన్న 15 మెంబర్స్ స్ట్రక్చర్ ని ఎక్స్పాండ్ చేయమని అనేక ప్రపోజల్స్ మనం చూడవచ్చు. లైక్ G4 ప్రపోజల్. ఇందులో ఇండియా, బ్రెజిల్, జర్మనీ, జపాన్ ఈ 4 దేశాలు కూడా మొత్తం 6 పర్మనెంట్ సీట్స్ ని యాడ్ చేయమని, 4 ఈ 4 దేశాలకి మరియు 2 సీట్లు ఆఫ్రికా కొరకు యాడ్ చేయాలి అని ప్రపోజల్స్ మనం చూడవచ్చు. 4 to 5 నాన్ పర్మనెంట్ సీట్స్ ని కూడా యాడ్ చేసి మొత్తం 25 నుంచి 26 సభ్య దేశాలు గల
యుఎన్ఎస్సి కౌన్సిల్ ని ఏర్పాటు చేయాలి అని ఈ G4 నేషన్స్ ప్రపోజల్ మనం చూడవచ్చు. అయితే దీనికి అగెనిస్ట్ గా యునైటింగ్ ఫర్ కన్సెన్సస్ యుఎఫ్సి అని ఇంకొక గ్రూప్ ఉంది. దీని యొక్క ప్రపోజల్ ఏంటి? అపోజెస్ న్యూ పర్మనెంట్ మెంబర్స్. పర్మనెంట్ సీట్స్ ఏమీ అక్కర్లేదు, 5 సభ్య దేశాలు ఉన్నాయి, P5 నేషన్స్, 5 ఉంటే సరిపోతుంది. బట్ ఎక్స్పాండింగ్ నాన్ పర్మనెంట్ కేటగిరీ ఆర్ సెమీ పర్మనెంట్ సీట్స్ విత్ లాంగర్ టర్మ్స్. 10 నాన్ పర్మనెంట్ సభ్య దేశాలు ఉన్నాయి కదా, వాటిని పెంచాలి అని, లేదా సెమీ పర్మనెంట్ మెంబర్స్ అని ఇంకొక హైబ్రిడ్ మోడల్ ని క్రియేట్ చేసి 2 ఇయర్స్ కాకుండా ఒక 5 to 10 ఇయర్స్ లాంగ్ పీరియడ్ ఏర్పాటు చేయాలని కూడా ఈ యుఎఫ్సి యొక్క ప్రపోజల్ మనం చూడవచ్చు. ఇందులో ఎక్కువగా పాకిస్తాన్, ఇటలీ ఇలాంటి దేశాలు ఉన్నాయండి. ఇక మేజర్ డిమాండ్ మనము ఆఫ్రికన్ యూనియన్ నుంచి చూడవచ్చు. C10 డిమాండ్స్ అట్లీస్ట్ 2 పర్మనెంట్ సీట్స్ విత్ వీటో పవర్. 2 పర్మనెంట్ సీట్లను మరియు 5 నాన్ పర్మనెంట్ సీట్స్ ఫర్ ఆఫ్రికా అకార్డింగ్ టు ఎజుల్విని కన్సెన్సస్. సో ఈ విధంగా డిఫరెంట్ గ్రూప్స్ మరియు బ్లాక్స్ యొక్క ప్రపోజల్స్ మనం చూడవచ్చు. అయితే ఏ విధమైన చేంజెస్ ఇప్పటి వరకు యుఎన్ఎస్సిలో రిఫార్మ్స్ రాలేదు. అలానే వీటో పవర్ ని కూడా మార్చాల్సిన అవసరం ఉంది. అడ్రసింగ్ వీటో డెడ్ లాక్, ఎస్పెషల్లీ మనము ఉక్రెయిన్ కేసులో, గాజా కేసులో చూసాము. అలానే భారత్ పంపిన అనేక ప్రపోజల్స్ ని అగెనిస్ట్ పాకిస్తాన్, చైనా వీటోతో అడ్డుకోవడం చూసాము. సో ఇలాంటివన్నిటి నేపథ్యంలో వీటో పవర్ రిఫార్మ్స్ కూడా ఇంపార్టెంట్ అండి. either completely abolish the veto or limit veto use in mass atrocities. తీవ్రమైన నేరాలలో వీటో అధికారాన్ని లిమిట్ చేయడం. దీనివలన కొన్ని సంఘటనలలో వీటో అధికారాన్ని ఉపయోగించుకుని ఎస్కేప్ అయ్యే అవకాశం ఉండదు. ఒక నేషన్ ని సపోర్ట్ చేస్తూ పర్మనెంట్ నేషన్స్ లో ఒక దేశం వీటో అధికారాన్ని ఉపయోగించి ఆ దేశాన్ని బయటపడేస్తుంది. సో ఇలాంటి తీవ్రమైన నేరాలలో అలాంటి అవకాశం లేకుండా వీటో అధికారాన్ని లిమిట్ చేయాలి. లేదా రిక్వైర్ జనరల్ అసెంబ్లీ టు డిబేట్ వీటోస్, అంటే వీటో అధికారాన్ని ఉపయోగించిన తరువాత దానిని పూర్తిగా ఆమోదించాలి అంటే జనరల్ అసెంబ్లీ యొక్క డిబేట్ అనేది జరగాలి. ఇందులో అన్ని సభ్య దేశాలు ఉంటాయి కాబట్టి అక్కడ మెజారిటీ వచ్చినప్పుడు మాత్రమే వీటోని ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా వీటో పవర్ లో కూడా రిఫార్మ్స్ ని తీసుకురావాలి అని భావిస్తున్నారు. అలానే ఈ రిఫార్మ్స్ లో రీజనల్ రిప్రజెంటేషన్ కి జరిగిన ఇంజస్టిసెస్ ని కూడా కవర్ చేయాలని భావిస్తున్నారు. ఆఫ్రికన్ యూనియన్ నుంచి ఏ దేశము లేదు, అలానే లాటిన్ అమెరికా నుంచి కూడా ఏ దేశము లేదు పర్మనెంట్ నేషన్స్ లో, అలానే కరీబియన్ ఐలాండ్స్ నుంచి కూడా ఏ దేశము పర్మనెంట్ మెంబర్స్ లో లేదు. కాబట్టి ఇలాంటి హిస్టారికల్ ఇంజస్టిస్ ని రీప్లేస్ చేసే విధంగా రిఫార్మ్స్ ఉండాలి అని ప్రతిపాదనలు మనం చూడవచ్చు. అండ్ సైజ్ అండ్ వర్కింగ్ మెథడ్స్ ను కూడా మార్చాల్సిన అవసరం ఉంది. ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, రెడ్యూస్ క్లోజ్డ్ డోర్ మీటింగ్స్ అండ్ కన్సల్టేషన్ విత్ నాన్ మెంబర్ స్టేట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అలానే జనరల్ అసెంబ్లీలో అన్ని సభ్య దేశాలు భాగస్వామిగా ఉంటాయి కాబట్టి స్ట్రెంగ్తెన్ ద రోల్ ఆఫ్ జనరల్ అసెంబ్లీ. తద్వారా సెక్యూరిటీ కౌన్సిల్ ని మనము ఎప్పటికప్పుడు చెక్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే యుఎన్ రిఫార్మ్స్ లో ఇన్ని ప్రపోజల్స్ ఉన్నా కానీ మేజర్ అండ్ ద అల్టిమేట్ హర్డల్ ఏంటి? యుఎన్ చార్టర్ అమెండ్మెంట్ ఆర్టికల్ 108 ప్రకారం ఈ చార్టర్ ని మార్చి ఈ రిఫార్మ్స్ అన్నింటినీ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా జనరల్ అసెంబ్లీలో 2/3 మెజారిటీ అనేది లభించాలి. ఓకే, ఇందులో మాక్సిమం లభించే అవకాశమే ఉంటుంది. దెన్ రాటిఫికేషన్ బై 2/3 మెంబర్ స్టేట్స్. ఓకే, ఇది కూడా లభించే అవకాశం పరిశీలించవచ్చు. బట్ ద వెరీ ఇంపార్టెంట్ వన్, ఇన్క్లూడింగ్ ఆల్ 5 పర్మనెంట్ మెంబర్స్. అంటే ఈ 2/3 మెంబర్ స్టేట్స్ రాటిఫికేషన్ లో ఖచ్చితంగా 5 పర్మనెంట్ సభ్య దేశాలు ప్రతిదీ కూడా రాటిఫై చేసి ఉండాలి. ఒక్క P5 నేషన్ దీని నుంచి బయటికి వచ్చినా కూడా ఆ అమెండ్మెంట్ అనేది చెల్లదు. సో ఇప్పుడు మనం ఆలోచిస్తే ఈ P5 నేషన్స్ దీనికి ఒప్పుకుంటాయా? ఒప్పుకోవు. ఒక 3 లేదా 4 ఒప్పించినా కూడా ఏదో ఒక దేశం ఈ అమెండ్మెంట్ కి ఒప్పుకోదు. తద్వారా ఈ రిఫార్మ్స్ అనేవి మనము చదువుకోవడానికి తప్ప ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ. సో ఇవి యుఎన్ఎస్సి రిఫార్మ్స్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞాన్పీఠ్. ఈ ఆర్టికల్ 60వ జ్ఞాన్పీఠ్ అవార్డు, భారతదేశం యొక్క హైయెస్ట్ లిటరరీ ఆనర్ గా దీనిని భావిస్తారు. సో ఇలాంటి ఒక హైయెస్ట్ అవార్డు తమిళ రచయిత వైరముత్తుకు లభించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూద్దాం. అవార్డ్స్ న్యూస్ లో ఇవి ఇంపార్టెంట్ అండి. తమిళ రచయిత సాహిత్యకారుడు ఆర్ వైరముత్తును 60వ జ్ఞాన్పీఠ్ పురస్కారం వరించింది. 2025కు సంబంధించిన ఈ పురస్కారానికి వైరముత్తును ఎంపిక చేస్తూ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
వైరముత్తు సుమారు 40 వరకు పుస్తకాలు రాశారు. కళ్ళికాట్టు ఇతిహాసం, కరువాచి కావ్యం, తన్నీర్ దేశం, మూడ్రం ఉలగ్పోర్ మొదలగునవి ఆయన రచనలలో ప్రధానమైనవి. ముఖ్యంగా మానవ సంబంధాలలోని సున్నితత్వం, సామాజిక స్పృహ, ప్రకృతి గురించిన లోతైన అవగాహన వైరముత్తు రచనల్లో కనిపిస్తాయి. ఆయన ఎన్నో గౌరవాలు, పురస్కారాలు పొందారు. 2003లో పద్మశ్రీ, సాహిత్య అకాడమీ, 2014లో పద్మభూషణ్ అవార్డులు వరించాయి. భారతీయ భాషల్లో తమిళం ప్రధానమైనదిగా గుర్తింపు పొందినప్పటికీ ఇప్పటి వరకు ఆ రాష్ట్రానికి చెందిన పివి అఖిలన్ 1975లోను, డి జయకాంతన్ 2002లో మాత్రమే జ్ఞాన్పీఠులను గెలుచుకున్నారు. తాజాగా ఇప్పుడు 2025కు గాను వైరముత్తు ఎంపికయ్యారు. ఈ జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. 1961లో భారతీయ జ్ఞాన్పీఠ్ అవార్డును ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది ఇండియా యొక్క హైయెస్ట్ లిటరరీ ఆనర్. సాహిత్యానికి అత్యుత్తమ సేవ చేసిన రచయితలకు ప్రతి సంవత్సరం దీనిని అందజేస్తారు. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో ఉన్న 22 ఇండియన్ లాంగ్వేజెస్ మరియు ఇంగ్లీష్ ఈ 23 భాషల్లో చేసిన రచనలు ఈ అవార్డుకు అర్హత కలిగి ఉంటాయి. ప్రైజ్ డీటెయిల్స్ మనం చూస్తే 11 లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు సైటేషన్ అండ్ బ్రాంజ్ రెప్లికా ఆఫ్ వాగ్దేవి గాడెస్ సరస్వతి విగ్రహాన్ని ఇస్తారు. ఎలిజిబిలిటీ రెస్ట్రిక్టెడ్ టు లివింగ్ ఇండియన్ సిటిజన్స్ ఓన్లీ, అంటే వాళ్ళు సజీవంగా ఉండాలి. పోస్టుమస్ అవార్డ్స్ ఇక్కడ ఇవ్వరు. అలానే నాట్ కన్ఫర్డ్ పోస్టుమస్లీ. ఇక ఎవల్యూషన్ మనం చూస్తే 1965 నుంచి 1981 వరకు అవార్డెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ మోస్ట్ అవుట్ స్టాండింగ్ వర్క్ అండ్ సిన్స్ 1982 రికగ్నైజెస్ ఏ రైటర్స్ లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్ టు ఇండియన్ లిటరేచర్. మొదటి దశలో అవార్డు ఎలా ఇచ్చేవారు? ఏదో ఒక రచనకు చూసి ఆ రచనకు సంబంధించిన ప్రామినెన్స్ ని, ఇంపార్టెన్స్ ని చూసి ఇచ్చేవారు. బట్ 1982 నుంచి మనం చూస్తే ఆ రచయిత యొక్క ఓవరాల్ రచనలు మరియు సాహిత్యానికి అతను జీవిత కాలంలో చేసిన సేవను గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. హిస్టారికల్ మైల్ స్టోన్స్ ని మనం చూస్తే 1965లో మొదటిగా తీసుకున్నది జి శంకర కురుప్, మలయాళం రచయిత, ఫర్ హిజ్ కలెక్షన్ ఒడక్కుజాల్ ద బాంబూ ఫ్లూట్ అనే కలెక్షన్ కి ఈ అవార్డు తీసుకోవడం జరిగింది. ఇక మొదటి మహిళా రచయిత ఈ అవార్డును తీసుకున్న మొదటి మహిళా గ్రహీత ఎవరు అంటే ఆశా పూర్ణాదేవి, బెంగాలీ నవలిస్ట్, ఫర్ హెర్ వర్క్ ప్రథమ్ ప్రతిశ్రుతి ద ఫస్ట్ ప్రామిస్. ఇక ఆంగ్ల భాషలో మొదటి గ్రహీత అమితావ్ ఘోష్ 2018లో మొదటిసారిగా తీసుకోవడం జరిగింది. ఇక మోస్ట్ రీసెంట్ రిసిపెంట్ ఇప్పుడే మనం చెప్పుకున్నాము, తమిళ రైటర్ ఆర్ వైరముత్తు ఈ అవార్డును అందుకుంటున్నారు. సో ఇది 2025 జ్ఞాన్పీఠ్ అవార్డుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవార్డ్స్ ఇన్ న్యూస్లో ఇది చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ప్లాస్టిక్ కాలుష్య నివారణకు. ఈ ఆర్టికల్ భారతదేశంలో ప్లాస్టిక్ వేస్ట్ను రహదారులకు నిర్మించడం వలన ఎంత మేరకు దాని వలన ఉపయోగం కలుగుతుంది అండ్ ఏ ఏ రాష్ట్రాలలో ఎన్ని కిలోమీటర్ల మేర ఈ ప్లాస్టిక్ వినియోగించిన రహదారులను ఏర్పాటు చేశారో అనేది చూద్దాము. కొన్ని గణాంకాల ప్రకారం భారతదేశంలో ప్రతిరోజు 25,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు పుట్టుకొస్తున్నాయి. అండ్ ఇందులో చాలా వరకు రీసైక్లింగ్కి వెళ్ళడం లేదు అండి. దీని వలన ప్లాస్టిక్ కాలుష్యం ఎక్కువయ్యి పర్యావరణం మీద తీవ్ర ప్రభావం పడుతుంది. సో ఈ నేపథ్యంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలతో రహదారులను నిర్మించడం వలన ఈ సమస్యను కొద్దిమేర నివారించవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. అలానే వీటికి డ్యూరబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అండి. అండ్ 2020 నుంచి 25 మధ్య ఈ 5 ఏళ్ల కాలంలో ఏ ఏ రాష్ట్రాలలో ఎంత మేర ఈ ప్లాస్టిక్ వినియోగించిన రోడ్లను వేశారు అనేది చూస్తే ఉత్తరప్రదేశ్లో సుమారు 1400 కిలోమీటర్ల మేర ఇటువంటి రోడ్లను వేశారు. తరువాతి స్థానంలో కర్ణాటక 739 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్ 236 కిలోమీటర్లుగా ఉంది. అండ్ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇక మరొక తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో కేవలం 46 కిలోమీటర్లు మాత్రమే ఇలాంటి రోడ్లను వేయడం జరిగింది. సో భవిష్యత్తులో ఈ ప్లాస్టిక్ రీసైక్లింగ్కి మరింత ప్రోత్సహిస్తూనే రీసైక్లింగ్ చేయడానికి అవకాశం లేని ప్లాస్టిక్ ను ఇటువంటి రోడ్ల నిర్మాణంలో ఉపయోగిస్తే ప్లాస్టిక్ కాలుష్యాన్ని కొంతమేరకు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని చూద్దాము. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ 2026 మార్చి 13న ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ చీఫ్ జస్టిస్
ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆమెతో ప్రమాణం చేయించారు. అండ్ లీసా గిల్ రాకతో ఏపీ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 34కు చేరింది. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేరున్నారు. అండ్ ఆయన తరువాత లీసా గిల్ సీజేగా నియమితులు కానున్నారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డులకెక్కనున్నారు. నెక్స్ట్ వన్ చూడండి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారత వృద్ధి రేటు 7.5%గా నమోదు కావచ్చు అని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి అంటే 2026-27 నాటికి వృద్ధి అంచనాలను 6.7%కి పెంచింది. అయితే దీనికి భిన్నంగా 2026-27 ప్రథమార్థంలో కొంతమేరకు వృద్ధి నెమ్మదించవచ్చని గ్లోబల్ ఎకనామిక్ అవుట్లుక్ 2026 నివేదిక అభిప్రాయపడింది. నెక్స్ట్ వన్. ఒకే ఆర్థిక సంవత్సరంలో 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన మొదటి భారతీయ గనుల కంపెనీగా ఎన్ఎండిసి చరిత్ర సృష్టించింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 2025-26 ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొద్ది రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకుంది. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్. ఇక ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. క్రింది వాటిలో ఏది ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ యొక్క లక్షణం కాదు? ఈరోజు 5 రాష్ట్రాలలో ఎన్నికలు నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ గురించి మనము డీటెయిల్డ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 4 ఆప్షన్స్ని ఇచ్చాను. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.